మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం అస్దోద్ అనబడినటువంటి ఊర్లో ఉన్నాం అనమాట. దీన్నే అపోస్తుల కార్యాల గ్రంథంలో అజోతు అని కూడా పిలిచారు ఈ ఊరిని అనమాట. మనం స్టిల్ నిలబడినటువంటి ఈ ప్రాంతము దాగోను దేవత యొక్క గుడి అనమాట. ఇదంతా కూడా దాగోను దేవత యొక్క గుడిలో ఉన్నామన్నమాట. ఇది మనకు చూసినట్లయితే సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభంలో అక్కడ మనకు కనిపించేది ఏంటి అనగా, మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇక్కడ ఇది దాగోను దేవత గుడి. దాగోను అని అంటే ఏంటంటే, ఈ మొల కింద నుంచి చేప, పైనుంచి మనిషి అనమాట. మనిషి ప్లస్ చేప. మనకి జలకన్య తెలుసు, జలపురుషుణ్ణి దాగోను అని పిలుస్తారన్నమాట. జలపురుషుడు ఆ దేవత యొక్క గుడి అన్నమాట ఇది. అయితే ఈ గుడిలో దేవుని యొక్క పరిశుద్ధ మందసాన్ని తీసుకుని వచ్చి ఈ దాగోను గుడిలో పెట్టారనమాట. ఈ దాగోను గుడిలో పెట్టేసరికి ప్రాతకాలం అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చి చూసేసరికి, దాగోను దేవత యొక్క పూజారులు వచ్చి చూసేసరికి దేవుని మందసం క్రింద దాగోను దేవత పడిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తిరిగి నిలవబెట్టి, మళ్ళీ దాగోను దేవత మళ్ళీ ఉదయానికి వచ్చి చూసేసరికి దేవుని మందసం ఉన్న చోటున తలకాయ ఊడి పడిపోయి ఉంటుంది. ఏంటిది? దాగోను యొక్క దేవత. ఆ దేవుని మందసం తీసుకొచ్చి అన్ని గుడిలో పెట్టారనమాట. అందుకని ఈ దాగోను యొక్క గుడి ఆనవాళ్ళుగా మనకు కనబడతా ఉన్నది. ఇదంతా దాగోను యొక్క గుడి. ఫిలిస్తీయులు ఎక్కడ నివసించినా వారి కులదైవమైనటువంటి దాగోను గుడి ఉంటుంది అనమాట. గాజాలో దాగోను గుడి ఉంటుంది. అక్కడే మన సంసోని గారిని మరి చంపినట్టుగా దాగోను గుడి. రెండవది ఎక్కడ ఉంటుంది? మూడవది రమత్ అబీవ్ అని తెల్లవీవ్కి అవతల ఉంటుంది. అక్కడ తెల్ కసైల్ అనబడినటువంటి ప్రాంతం ఉంటుంది. అక్కడ కూడా దాగోను గుడి ఉంటుంది. అక్కడ స్తంభాలు 2 ఎలా ఉంటాయంటే, సంసోన్ గారు పడేసిన స్తంభాలు ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్గా స్తంభాలు కూడా ఉంటాయి. ఎక్కడంటే రామత్ అబీవులు, అంటే దావీదు కాలంలో రామత్ అబీవు కూడా ఫిలిస్తీయులు నివసించేటువంటి భూభాగం అనమాట. ఇదిగో అస్దోదుల నుంచి మీకు నా శుభాలు తెలియపరుస్తున్నాను. ఫిలిస్తీయుల సర్దారు 5 గాజా, అష్కలోను, అస్దోదు, ఎక్రోను, గాతు. అందులో ఇదొక సర్దార్ల యొక్క ఊరుగా ఉండేది, కులదైవంగా దాగోను ఉండేది. ఆనాటి దాగోను ఆనవాళ్ళలో నుండి మీకు నా శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువులను దీవించును గాక.